హాయ్ డ్యూడ్స్, వెల్కమ్ టు డ్యూడ్స్ వ్లాగ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏదో సూపర్. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి దేవుడి గురించి అయితే మాట్లాడదాం. సో దేవుడి గురించి మాట్లాడినంత పెద్దోనైతే నేను కాదు. నాకున్న ఏదో కొంచెం నాలెడ్జ్ అండ్ నేను కొంచెం రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి అయితే కొంచెం నా బేసిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నా ఇంటెన్షన్ ఎలా ఉందో దేవుడి పట్ల. సో బేసిక్గా మనుషుల్లో టూ టైప్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ వచ్చేసి దేవుడు ఉన్నారని నమ్మేవాళ్ళు. సెకండ్ టైప్ వచ్చేసి దేవుడు లేడని నమ్మేవాళ్ళు. సో దేవుడు ఉన్న వాళ్ళు నమ్ముతారు కదా. సో వాళ్ళ లాజిక్ వచ్చేసి ఏంటంటే సృష్టి ఉన్నప్పుడు సృష్టికర్త కూడా ఉంటాడు. సో వాళ్ళ థియరీ అది. సెకండ్ పీపుల్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే అన్ని సైంటిఫిక్గా ప్రూఫ్ కావాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు సృష్టి ఉంది, బట్ సృష్టి ఎలా వచ్చిందంటే వాళ్ళు చెప్పేది థియరీ ఒకటే, బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఏమీ లేని శూన్యం నుంచి ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా ఇదంతా ఏర్పాటైందని, ఈ సృష్టి ఇలా జరిగిందని సో దేవుడు నమ్మడం వాళ్ళు అయితే చెప్తారు. సో నేను చెప్పేది ఏంటంటే దేవుడు అయితే ఖచ్చితంగా ఉంటాడు. అది ఏ దేవుడు అన్నది అయితే నేనైతే చెప్పలేను కానీ పర్టికులర్గా. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రపంచంలో ఏది జరిగినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఒక చిన్న ఫోన్ ఉన్నప్పుడు దాన్ని డిజైన్ చేసిన ఇంజనీర్ కూడా ఉంటాడు. అలాగే ఒక ఇల్లు ఉందంటే దాన్ని కట్టిన మేస్త్రి కూడా ఉంటాడు. అలాగే మరి ఇది ఒకసారి ఆలోచించండి, మరి ఇంత పెద్ద సృష్టి, యూనివర్స్, నక్షత్రాలు, భూమి, ఇవన్నీ తానుగా ఎలా వస్తాయి? దీనికి ఫస్ట్ కాజ్, మూల కారణం ఖచ్చితంగా దేవుడే అని నాకైతే అనిపిస్తుంది. సో మీరేమనుకుంటారో చెప్పండి. సెకండ్ థింగ్ వచ్చేసి ది డిజైన్. ఎలా చెప్తున్నానంటే మన ప్రపంచం ర్యాండమ్గా లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎలా అంటే భూమి, సూర్యుడు తెలుసు కదా. భూమి నుండి సూర్యుడికి కొంచెం దూరంగా ఉన్నా సరే మనం గడ్డకట్టి చచ్చిపోతాం. కొంచెం దగ్గరగా ఉన్నా సరే మాడిపోతాం. కరెక్ట్ డిస్టెన్స్ అన్నమాట. ఎలా అంటే పర్ఫెక్ట్ ఈ ఈ ఏది డిస్టెన్స్ ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం, అదన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసి హ్యూమన్ బాడీ. మన డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే సేమ్ నేను చెప్తాను చూడండి. మన గుండె కొట్టుకునే విధానం, కళ్ళు చూసే విధానం, ఇవన్నీ ఒక మాస్టర్ డిజైనర్. ఎవరైతే ఈ డిజైనర్ ఉన్నాడో తను